Hello everyone, welcome to the brand new episode of Wonder Women with Srijna only on Suman TV. బ్రాండ్ న్యూ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? స్కూల్కి వెళ్ళే గర్ల్స్ నుండి ఇంట్లో పనిచేసే హోమ్ మేకర్స్ అండ్ ఆల్సో జాబ్ చేస్తున్న వర్కింగ్ విమెన్ ఎంప్లాయీస్ వరకు వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేయటమే వండర్ విమెన్ యొక్క లక్ష్యం. అందుకే ఈ ప్రోగ్రామ్ ద్వారా ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విమెన్ పర్సనల్స్ని లైఫ్ స్టోరీస్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఒక చిన్న 10 ఏళ్ల పాప వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వచ్చి చనిపోతారు. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. కానీ ఆ చిన్నారికి చదువు అంటే ప్రాణం. ఒకానొక టైంలో ఎవరైనా ఇంటికి వెళ్ళైనా ఒక సర్వెంట్లా పనిచేసి నా డబ్బులు నేను తెచ్చుకొని ఫీజు కట్టి చదువుని కంప్లీట్ చేయాలి అని ఒక గొప్ప సంకల్పం ఆమెకి ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అదే పాప. ఆవిడ ఎవరో కాదండి, శ్రీమతి శిల్పవల్లి గారు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. వెంటనే ఆవిడతో మాట్లాడి ఎన్నో కబుర్లు మాట్లాడేద్దాం. నమస్తే శ్రీమతి శిల్పవల్లి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ సో గుడ్. సో మ్యామ్, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీతో ఒక 2 థింగ్స్ మాట్లాడాలి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ తీసుకోబోయే ఎడిషన్ వచ్చి స్పెషల్ ఎడిషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. సో బిహాఫ్ ఆఫ్ హోల్ సుమన్ టీవీ ఫ్యామిలీ వి విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మ్యామ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. సో మ్యామ్, రెండో విషయం, మీకు ఎన్నో ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ మీరు ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు ఇంతకుముందు. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం మీరు స్క్రీన్ ముందు కనిపించబోతున్నారు అండ్ వీఆర్ రియలీ ఓవర్వెల్మ్డ్ అబౌట్ ఇట్. సో మ్యామ్, అసలు ఈ టైం ఎందుకు ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేశారు? జనరలీ ఐ డోంట్ షేర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ విత్ ఎనీ వన్. నాతో పాటు ట్రావెల్ చేసిన నా క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ హస్బెండ్ వర్క్ ఇంతవరకే ఐ షేర్ థింగ్స్ విత్ దెమ్. బట్ మీరు అడిగిన కాన్సెప్ట్ విన్న తర్వాత I thought maybe if I can tell something about my journey. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూస్తుంటే మనం చాలా చిన్న చిన్న విషయాలకి సూసైడ్స్ చేసుకోవడము, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఫ్యామిలీస్ మధ్య గొడవలు రావడము, తర్వాత పిల్లలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. ఒక మాట అనలేని వాళ్ళని, ఒక కష్టం వస్తే తట్టుకోలేకపోతున్నారు. సో ఇట్లా సిచ్యువేషన్ ఉన్నప్పుడు, అండ్ ఇన్ఫ్యాక్ట్ విమెన్ కూడా చాలామంది బయటికి రాలేక, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేయలేక, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక, ఇట్లా చాలా సిచ్యువేషన్స్లో ఉంటున్నారు. సో ఐ థాట్ ఇఫ్ ఐ కెన్ షేర్ సమ్ పాయింట్స్ ఆఫ్ మై జర్నీ, I thought it will be helpful for them. I hope it will be helpful for them. Yes ma'am. So maybe true inspirational story and viewers, you will get to know about it soon. So ma'am, మీరు ఫస్ట్ చార్జ్ ఎప్పుడు తీసుకున్నారు అండ్ ఆల్సో మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? నేను 2010 బ్యాచ్ గ్రూప్ 1 డిఎస్పీని. ఓకే. ఆఫ్టర్ ఆ ట్రైనింగ్ 2011 నవంబర్లో నేను చిత్తూరులో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు మీరు డీసీపీ అనే డెసిగ్నేషన్లో ఉన్నారంటే ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి ఎంతో కష్టపడి చదివితే కానీ ఈ పొజిషన్లో ఉండరు. అది ఖచ్చితంగా నేను ఏకీభవిస్తాను. మరైతే మ్యామ్, మీకు చిన్నప్పటి నుంచి డీసీపీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే గోల్ ఉందా, లేదంటే వేరే అంబిషన్స్ కూడా ఉండేవా? నా స్కూల్ డేస్లో దేర్ వాజ్ వన్ ఎపిసోడ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. మా స్కూల్లో క్లాస్ టీచర్, షీ వాజ్ ఆస్కింగ్, ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ 4th or 5th, అందరినీ అడుగుతా ఉంది మీరు పెద్దయ్యాక ఏమవుతారు అని చెప్పి. జనరల్ క్వశ్చన్ కదా పిల్లల్ని అడగడం. సో ఎవ్రీబడి వాజ్ సేయింగ్ ఇంజనీర్ 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 అంటూ ఉన్నారనమాట. సో ఆ ఎరాలో డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్, దాట్ మిడ్ 90s అండ్ ఎర్లీ 90s ఫుల్ హవా ఉండేది అప్పుడు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్, ఈ రెండే కెరీర్స్ అన్నట్టు ఉండేది. సో అందరు ఇంజనీర్ అంటూ ఉంటే ఎవరైనా కొంతమంది కూడా డాక్టర్స్ అని చెప్పేవారు. సో ఐ థాట్ ఎందుకు అందరు ఇదే చెప్తున్నారు, వై షుడెంట్ ఐ బి డిఫరెంట్ అన్నట్టు. నాకు అప్పుడు మా డాడీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాడిని, నేను కలెక్టర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను అని చెప్పిన మాట గుర్తొచ్చింది అనమాట. అప్పుడు స్ట్రైక్ అయింది. సో ఐ సెడ్ ఐ విల్ బికమ్ అ కలెక్టర్. సో మా మ్యామ్ వాజ్ లైక్, ఏంటి అంటే ఏం చేయాలో తెలుసా దానికి అంటే, సివిల్స్ రాయాలి అని చెప్పాను. సో మేబీ షీ థాట్ ఫర్ అ వైల్, ఓకే దీనికి ఏదో క్లారిటీ ఉంది అని చెప్పి ఓకే అని చెప్పి అన్నారనమాట. దట్ వాజ్, అంటే ఆ టైంలో అట్లా స్ట్రైక్ అయింది, బట్ ఇట్ గాట్ ఫిక్స్డ్ ఇన్ మై మైండ్. ఓకే. సో
సో యాజ్ టైమ్ వెంట్ ఆన్ 10th వచ్చిన తర్వాత అగైన్ 10th తర్వాత ఏం చేస్తారు అని చెప్పి అడుగుతారు కదా. సో మోస్ట్ ఆఫ్ దెమ్ టోల్డ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఇంటర్మీడియట్ బైపీసీ ఇదే చెప్తా ఉండేవాళ్ళు. దెన్ ఐ సెడ్ నో, ఐ డూ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి నాకు ఎలాగూ నేను ఇట్లా సివిల్స్ అని ఒక సో ఆ రిబేలియస్ యాటిట్యూడ్ అనేది విమెన్ ఇన్ యూనిఫామ్ మీకు మీరే చిన్నప్పటి నుంచి అనుకున్నారు. సో ఐ థాట్ అందరితో పాటు వెళ్ళకుండా వీ షుడ్ లే న్యూ పాత్ అన్నట్టు నాకు ఎందుకో అప్పటి నుంచి అనిపించేది. సో అందరూ ఇంటర్మీడియట్ చదివితే నాకు అప్పుడు మా స్కూల్ సిబిఎస్ఈ స్కూల్. సో వీ హ్యాడ్ దిస్ +1 అండ్ +2. దెన్ కానీ అది సిబిఎస్ఈలో నాకు కావాల్సిన కాంబినేషన్ లేదు. సో ఐ సర్చ్డ్ ఎక్కడెక్కడ ఉంది వైజాగ్లో అని చెప్పి సర్చ్ చేసిన తర్వాత ఒక ఐఎస్సి సిలబస్, అంటే ఐసిఎస్సికి 10th వరకు అంటారు, 11th and 12th ఇట్స్ కాల్డ్ ఐఎస్సి. సో ఐఎస్సి సిలబస్లో నాకు 11th and 12th మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కాంబినేషన్తో నాకు ఐ కుడ్ ఫార్చునేట్లీ గెట్ ఇన్ టు ఇట్ అనమాట. బికాజ్ నాకు ఎకనామిక్స్ చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. అప్పటి నుంచే నేను సివిల్స్కి ఎకనామిక్స్ ఒక సబ్జెక్ట్ కింద పెట్టుకుని రాద్దామని చెప్పి ఒక థాట్ ఉండేది. దెన్ మ్యాథ్ అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎనీ టైమ్ లైఫ్లో, ఎవరికన్నా కష్టమైనా ఈజీ అయినా అది ఉండాలి. సో ఐ ఆప్టెడ్ ఫర్ మ్యాథ్ యాజ్ వెల్. సో ఆ కాంబినేషన్ తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ టుక్ బిఏ. బిఏలో ఇట్స్ అగైన్ ఎకనామిక్స్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఆ టైంలో దిస్ కాంబినేషన్ వాజ్ వెరీ రేర్. అసలు ఎవరు బిఏనే తీసుకునే వాళ్ళు కాదు. స్పెషలీ వెన్ ఆల్ మై క్లాస్మేట్స్, ఆల్ మై ఫ్యామిలీలో ఉండే కజిన్స్ వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్లోనే ఉన్నారు, ఒకళ్ళిద్దరు డాక్టర్స్ ఉండేవాళ్ళు. సో వెన్ ఐ టుక్ టు బిఏ లైక్ బిఏనా. సో ఫ్యామిలీ అందరూ ఇంజనీరింగ్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా అదే మాట్లాడుతూ ఉంటారు, ఫ్రెండ్స్ అందరూ. అందులోనూ బిఏ, ఇట్ ఇస్ నాట్ బీకామ్, అట్లీస్ట్ బిఎస్సి ఆర్ బీసీఏ అని అప్పట్లో స్టార్ట్ అయింది. అట్లీస్ట్ బీసీఏ కూడా కాదా, బిఏనా అనేవాళ్ళు. సెట్ ఓకే ఫైన్. నాకైతే ఐ వాంటెడ్ టు గో విత్ ఎకనామిక్స్ బికాజ్ నేను ఎవరికి చెప్పలేదు నేను సివిల్స్ రాయబోతున్నాను, నేను ఎకనామిక్స్ని ఆప్షన్గా పెట్టుకుందామని, నేను డిగ్రీలో ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఐ నెవర్ టోల్డ్ ఎనీథింగ్. ఐ థాట్ బికాస్ దిస్ ఇస్ మై డెసిషన్, ఐల్ గో అహెడ్ విత్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో కంప్యూటర్స్, బిఏలో కంప్యూటర్స్ అంటే నాది ఫైనల్ ఇయర్ 2001లో అయింది. ఇన్ 2001 ఐ హ్యాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ వన్ ఆఫ్ మై పేపర్స్ బ్యాక్ దెన్. సో ఇట్ వాస్ సచ్ అ గుడ్ కాంబినేషన్ అండ్ సచ్ అ గుడ్ కోర్స్. ఇప్పుడు చదువుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ 2-3 years నుంచి, ఇప్పుడు పిల్లలు వెళ్తున్నారు. ఈవెన్ ఆ రోబో ఫిల్మ్ నుండి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏఐ. సో ఇప్పుడు గ్యాడ్జెట్స్ కూడా సిరి, అలెక్సా అవన్నీ. So in 2001 we had that subject in degree anamata, because I always had that thought, though I'm preparing for civils, computers eppadikana kavali, math eppadikana undali ani cheppi I went with that opinion. So then ఆ తర్వాత హెచ్ఆర్ఎం మాస్టర్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. బికాజ్ ఎకనామిక్స్లో అంటే తీసుకోవచ్చు, దో ఐ వాంటెడ్ ఇట్ యాజ్ అన్ ఆప్షనల్. హెచ్ఆర్ఎం తీసుకుంటే ఏమవుతుందంటే సమ్ ప్రొఫెషనల్ కోర్స్ అవుతుంది అది. మళ్ళీ ఎకనామిక్స్ అంటే తర్వాత ఇన్ కేస్ నాకు సివిల్స్ రాకపోతే వాట్ కెన్ ఐ డూ విత్ హెచ్ఆర్ఎం. అండ్ దెన్ ఐ డిడ్ లా ఆల్సో, ఎల్ఎల్బి చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. దిస్ వాజ్ ఆల్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఫర్ మై సివిల్స్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అలాంగ్ విత్ మై డిగ్రీ బిఏ. బట్ ఆప్షన్ అయితే బికాజ్ ఐ డెంట్ హ్యావ్ దట్ ఎకనామిక్ ఆప్షన్, టీచ్ చేసే వాళ్ళు అక్కడ వైజాగ్లో లేకపోవడం వల్ల హిస్టరీ ఆప్ట్ చేసుకున్నాను. అండ్ మా అత్త నావలిస్ట్ అనమాట, నవల రచయిత్రి. నాకు తన దగ్గర నుంచి తెలుగు సాహిత్యం అంటే చాలా మక్కువ ఉండేదన్నమాట. కానీ ఎందుకో ఐ థింక్ దట్ ఈస్ వన్ బిగ్ మిస్టేక్ విచ్ ఐ మేడ్. బట్ స్టిల్ ఐ ఆప్టెడ్ జాగ్రఫీ యాజ్ మై సెకండ్ ఆప్షన్, అండ్ హిస్టరీ అండ్ జాగ్రఫీతో సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. ఆఫ్టర్ ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయ్యాను, బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ గెట్ త్రూ. సో దట్ వాస్ ది only stage, only phase in my life when I went up into a bit of depression. I was like, inni years spend chesamu, inta mandi nu enduku ila chestu ivanni chaduvutunnavu, BA enduku chestunavu, em chestavu tarvata, correct ani cheppi chaala mandi chuttalani evarana avanindi అంత చేస్తుంటే కూడా ఐ వాజ్ లైక్ లేదు నేను చేస్తాను అన్న ఇదిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆఫ్టర్ ఆల్ 4 attempts I couldn't get through. ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ టిల్ ది ఇంటర్వ్యూ స్టేజ్ ఒక 10-15 days నెక్స్ట్ ఏంటి సరే ఇన్ని ఏళ్ళు దీనికోసం మనము ఆల్మోస్ట్ ఫ్రమ్ 15 years నుంచి 25 years వరకు 10 years ప్రెషియస్ లైఫ్ దీనికోసం నేను డెడికేట్ చేసుకొని ఇప్పుడు రాలేదు అని చెప్పి చాలా 10-15 days ఐ వాజ్ లైక్ ఏంటి అనేది ఐ వాజ్ ఇన్ అ డైలమా అనమాట.
దెన్ అనుకోకుండా ఒకరోజు మా ఫ్రెండ్ కాల్ చేసి గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి, నీ పేరుంది ఇంటర్వ్యూకి అన్నారు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే రాసాం కదా అప్పుడు గ్రూప్స్ అంటే. దెన్ ఐ రిమెంబర్డ్, అంటే అది నేను చాలా, అంటే గ్రూప్స్ వాజ్ నెవర్ ఇన్ మై మైండ్, నాట్ టు బిలిటిల్ ఇట్, బట్ నాది ఎప్పుడు సివిల్స్ అనే ఉండేది. బట్ ఆ గ్రూప్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది గ్రూప్స్ కి కూడా హెల్ప్ అయింది. సో బికాజ్ మాకు మెయిన్స్ జనరల్ గా అప్పట్లో అక్టోబర్లో ఉండేది సివిల్స్ కి, ఈ గ్రూప్స్ వచ్చి అప్పుడు ఆగస్ట్లోనో సెప్టెంబర్లోనో పెట్టారు. సో ఐ థాట్ ప్రాక్టీస్ లాగా ఉంటుంది కదా అన్నట్టు వెళ్ళి, ఐ డెంట్ ప్రిపేర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఏపీ హిస్టరీ, ఏపీ కల్చర్, ఏపీ ఎకనామిక్స్, ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అనమాట. సో నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు, అసలు దాన్ని కన్సిడరే చేయట్లేదు. బట్ సడన్గా ఐ థింక్ ఇట్స్ లైక్ గాడ్ సెంట్ ఆపర్చునిటీ అన్నట్టు. మళ్ళీ అప్పుడు భయం వేసింది, అమ్మో నేను ఇవేం చదవకుండా రాసాను, ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో అని. బట్ లక్కీలీ ఐ కుడ్ గెట్ త్రూ ది ఇంటర్వ్యూ అండ్ got selected as DSP. Oh wow. And since then this journey started. And also we are lucky to take your interview here. Thank you. Okay. Ma'am, మీ ఫాదర్కి ఎప్పుడు ఒక కొడుకు కావాలి అని ఆశపడేవారు, మరైతే ఒక అమ్మాయి అంటే మీరు పుట్టిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉండే? అంటే వాస్ హీ డిసప్పాయింటెడ్ ఆర్ వెరీ హ్యాపీ? మా మదర్ చనిపోయిన తర్వాత ఐ హ్యాపెన్ టు సీ సమ్ ఆఫ్ దేర్ లెటర్స్ when my mother was carrying me. మా ఫాదర్ తనకి రాసిన లెటర్స్ అనమాట. ఐ హ్యాపెన్ టు సీ దెమ్. అండ్ దాంట్లో డాడీ అబ్బాయి అయితే బాగుంటుంది, నాకు అబ్బాయి అంటే ఇష్టము, అట్లా రాసి ఉందన్నమాట. దెన్ ఐ రియలైజ్డ్, అప్పటి వరకు నాకు ఎప్పుడు అనిపించలేదు తన ట్రీట్మెంట్లో. బట్ దెన్ ఐ రియలైజ్డ్, ఎందుకంటే ఎప్పుడు అనేవాళ్ళు నువ్వు నాకు కొడుకైనా కూతురువైనా నువ్వే నా కొడుకువి అంటూ ఉంటే నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇట్లా కూతురైనా కొడుకు లాగా అని ఎందుకు అనుకోవాలి, కూతురే అనుకోవచ్చు కదా అని నాకు అర్థమయ్యేది కాదు. ఆఫ్టర్ ఐ రెడ్ దోస్ లెటర్స్ ఐ అండర్స్టూడ్, ఓకే డాడీకి ఇట్లా ఒక కోరిక ఉండేది, అందుకని ఇట్లా అనుకుంటున్నారు కాబోలు అని చెప్పి. సో ఐ గాట్ ఎట్ దట్ హీ హ్యాడ్ దట్ చిన్న డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే నా తర్వాత 2 తమ్ముళ్ళు పుట్టారు, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు చనిపోయారు బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. సో వాళ్ళు ఉన్న డాడీకి కొంచెం అబ్బాయిలు ఉన్నారు అనే హ్యాపీనెస్ ఉండేదేమో. Since now I'm the only one left for him, so I thought I should do something about it. అని చెప్పి, సో అనుకోకుండా నేను మీకు చెప్పిన ఇందాక ఇన్సిడెంట్లో ఏదైతే డాడీ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కలెక్టర్ అవ్వాలనుకున్నా, హీ వెంట్ టు ఢిల్లీ అండ్ ప్రిపేర్డ్ అట్ రావ్స్ అవన్నీ చేశారనమాట. సో ఐ థాట్ వై నాట్, ఇది అయ్యి డాడీ కళ తను చేయలేకపోయింది నేను నెరవేరిస్తే మేబీ హిల్ బీ హ్యాపీ, దో ఐమ్ అ డాటర్, ఐ కుడ్ అట్లీస్ట్ అచీవ్ వాట్ హీ కుడ్ నాట్, అట్లా అన్న హ్యాపీ అవుతారు కదా అనుకొని, అది కూడా ఒక రీజన్ నేను దీనిలోకి రావడానికి. బట్ అన్ఫార్చునేట్లీ హీ డెంట్ లివ్ టు సీ మీ ఇన్ మై యూనిఫామ్. అన్ఫార్చునేట్లీ ఎస్, మీరు ముందు చెప్పినప్పుడు విన్నాను. సో ఓకే, సో దాని గురించి వచ్చే ముందు మీరు నిజంగానే మీ ఫాదర్ని దృష్టిలో పెట్టుకొని విమెన్ ఇన్ యూనిఫామ్, కానీ ఇంకొక విషయం చెప్పాలంటే డీసీపీ ఒక మేల్ అయినా ఒక ఫీమేల్ అయినా డీసీపీ అనే పిలువబడతారు. డెఫినెట్లీ అది ట్రూ కదండి. మీరు 10 years ఒక చిన్న పాపగా ఉన్నప్పుడే మీ మదర్ క్యాన్సర్ వల్ల చనిపోవడం జరిగింది. అలాగే కొన్ని ఇయర్స్ తర్వాత మీరు డీసీపీ ఆఫీసర్ అయ్యారు, కానీ అన్ఫార్చునేట్లీ మీ ఫాదర్ కూడా మిమ్మల్ని యూనిఫామ్లో చూడకముందే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి జరగడం వల్ల ఇన్ని సిచ్యువేషన్ని మీరు ఎలా తట్టుకున్నారు? మా మదర్ నాకు గుర్తున్నప్పటి నుంచి కూడా తన ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్కి, అప్పుడు వైజాగ్లో ఉండేవాళ్ళం కాబట్టి హైదరాబాద్, మద్రాస్ ఇవి తిరిగిందే ఎక్కువ మెమరీస్ నాకు తను ఉన్నాయి. అండ్ చనిపోయినప్పుడు కూడా ద లాస్ట్ వర్డ్ షీ సెడ్ టు మీ వాజ్, బాగా చదువుకోవాలి నాన్న నువ్వు అని చెప్పి, దట్ వాజ్ ఆన్ హర్ డెత్ బెడ్ అనమాట. ఓకే, ఆవిడ మీతో పాటే ఉన్నారు. మా ఫాదర్ కూడా తన వల్లే నాకు సివిల్స్ అనేది ఒక థాట్ రావడము. తర్వాత నేను 11th and 12th చదువుతున్నప్పుడే హీ గాట్ మీ అడ్మిటెడ్ ఇంటూ, అప్పట్లో NIIT అని చెప్పి కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉండేవి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, సో అందులో చేర్పించారు. దో హీ కుడ్ పర్స్యూ విత్ మీ, నా దగ్గర కూర్చొని, బికాజ్ హీ గాట్ మ్యారీడ్ అగైన్ మమ్మీ చనిపోయిన తర్వాత. నేను మా గ్రాండ్ పేరెంట్స్తో ఉండేదాన్ని, తాతగారు, నానమ్మ, అండ్ మా అత్త కూడా తనకి వాళ్ళ హస్బెండ్ చిన్నప్పుడే చనిపోయారు. సో వాళ్ళ ముగ్గురితో నేను ఉండేదాన్ని అనమాట. తను నాకు ఆ దారి చూపెట్టారు. దో హీ వాజ్ నాట్ విత్ మీ ఆల్ ద టైమ్. మదర్ చదువు వాల్యూ అండ్ ఫాదర్
ఒక కెరీర్ ఇట్లా ఉండాలి. అండ్ నేను 11th-12th చేరినా కూడా కంప్యూటర్స్ ఎప్పటికన్నా ఫ్యూచర్లో ఇది ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు నేర్పించడము. సో మీ గ్రాండ్ పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉండేవారా మ్యామ్? ఎస్. ఓకే. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వైజాగ్లో ఉండిపోయిందే నా కోసం. నేను బికాజ్ ఐ కాన్ స్టే విత్ మై ఫాదర్ అండ్ మై స్టెప్ ఐ కాల్ హర్ మదర్ ఓన్లీ, మదర్. వాళ్ళతో ఉండలేను కాబట్టి బికాస్ దే హ్యాడ్ దేర్ ఓన్ ఫియర్స్. ఎప్పుడన్నా వెళ్ళి వస్తే ఒక రకంగా ఉంటుంది, ఉంటే వేరే రకంగా. అది మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పేరెంట్స్కి యా, అది ఫ్యాక్ట్. అది మా గ్రాండ్ ఫాదర్ తను గుడివాడ మున్సిపల్ చైర్మన్గా చేసిన తర్వాత హీ గాట్ ఇన్ టు బిజినెస్. ఆ బిజినెస్ కోసం అని చెప్పి వైజాగ్ వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ హీ సఫర్డ్ లాట్ ఆఫ్ లాసెస్ అండ్ హీ లాస్ట్ హిస్ ఐ సైట్ ఆల్సో. మా గ్రాండ్ మదర్ అండ్ మా అత్త మీకు ఇంత చెప్పినట్టు నవల రచయిత. సో మా అత్త దగ్గర నుంచి ఆ తెలుగు సాహిత్యం మీద ఇంట్రెస్ట్, మా నాన్నమ్మ దగ్గర నుంచి షీ వాజ్ వెరీ స్పిరిచువల్. తను టు బి స్పెసిఫిక్ శ్రీ వైష్ణవాస్ ఫాలో అయ్యేవారు. తన దగ్గర నుంచే నాకు ఫిలాసఫీ కానీ, లేకపోతే నేను ప్రతి ఇయర్ ధనుర్మాసంలో తిరుప్పావై అది చేయడం, ఇవన్నీ చేస్తాను. సో దెన్ తాతగారి దగ్గర నుంచి డిసిప్లిన్, టైం అంటే టైం. తను చనిపోయినంత వరకు కూడా 12:30కి భోజనం ఉండాలి అంటే ఉండాలి. సో ఇంట్లో కూడా ఒక టైం టేబుల్ మెయింటైన్ చేశారు. ఇంట్లో తాతగారు నుంచి నాకు ఆ డిసిప్లిన్ వచ్చింది. ఈవెన్ నౌ ఐ ఫాలో దాట్. సో ఇట్లా వాళ్ళు నాకు ఇట్లా చదువుకోవాలి అని నా పక్కన కూర్చుని చదివించడం అట్లా చేసేవాళ్ళు ఎవరూ లేరు. కానీ మేబీ దేర్ ఐడియాలజీస్, లేకపోతే వాళ్ళు నా కోసం ఇంత శ్రద్ధ పెట్టి నా కోసం అని ఉంటున్నారు అన్న థాట్ నాకు, నేను ఎక్కడైనా ఫెయిల్ అయితే నా వల్ల వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకూడదు అన్న ఉద్దేశంతో ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ థింగ్స్ ఇన్ మై మైండ్ అనమాట. అంటే త్రూ ద జర్నీ అప్పుడుండే ఇన్ఫాక్చుయేషన్స్ అట్లాంటి వాటిని ఈవెన్ ఐ గాట్ డిస్ట్రాక్టెడ్ వన్స్ ఆర్ ట్వైస్. కానీ అగైన్ ఐ థాట్ నో, there is a goal for my life. So that is natural phenomena, but then that's why I'm saying there is nothing wrong. Yes, correct. But I could refocus myself. No, దీని వల్ల దీని నుంచి వెళ్తే I don't achieve anything. In fact చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళందరూ అనేది నిజమవుతుంది. తల్లి లేదు, తండ్రి వేరే చోటు ఉంటారు, పెద్దవాళ్ళ దగ్గర ఉంటున్నారు, ఈమె I had to listen to all that. Right. I had to listen to all that. మా పెద్దనాన్న గారు నాకు ఒక బండి కొనిచ్చారు అన్నమాట, స్కూటీ అప్పట్లో. సో నాకు అదొకటి ఉండేది. సో ఆ ఫ్రీడమ్, ఒక మొబిలిటీ ఇచ్చే ఫ్రీడమ్ ఎట్లా ఉంటుందంటే, నేను 11th-12th నేనే వెళ్ళి జాయిన్ అయ్యాను, డిగ్రీకి నేనే వెళ్ళి జాయిన్ అయ్యాను. నోబడీ అకంపెనీడ్ మీ. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మీరే రీసెర్చ్ చేసి ఏ కాలేజ్ బాగుంటుంది, ఎస్ ఈ కోర్స్ ఎక్కడ ఉంటుంది అని నేనే నా బండి మీద వెళ్ళిపోయి. సో ఐ హ్యాడ్ దట్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్, దట్ కాన్ఫిడెన్స్ విచ్ గేవ్ మీ అన్నమాట. ఐ రియలైజ్ వాళ్ళు అనేవన్నీ నిజమవుతాయి ఇఫ్ ఐ లూజ్ మై ఫోకస్. సో దిస్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. నేను ఇది ఒకటి అచీవ్ చేయాలనుకున్నాను అని చెప్పి నేను మళ్ళీ ఐ ప్రయారిటైజ్డ్ మై గోల్స్ అండ్ మై కెరీర్ అని చెప్పి. ఫార్చునేట్లీ అంటే మీకు చెప్పిన ఇందాక స్టేజ్లో వెన్ ఐ కుడెంట్ గెట్ త్రూ ది సివిల్స్ ఆల్సో, వాళ్ళు అప్పటికే మా తాతగారు చనిపోయారు. యాక్చువల్లీ మెయిన్స్ రాసే ముందు, మెయిన్స్కి అటెంప్ట్ అయ్యే ముందు చనిపోయారు. అట్లా ఎవ్రీ స్టేజ్ దర్ ఇస్ డబుల్ ఎగ్జామ్ అనమాట. ఒక ఎగ్జామ్ కాదు, డ్యూయల్ ఎగ్జామ్ అనమాట. ఏదో ఒకటి వచ్చేదనమాట. బట్ ఫార్చునేట్లీ దెర్ వాజ్ ఆల్వేస్ సమ్ డివైన్ ఫోర్స్ విచ్ వాజ్ డ్రైవింగ్ మీ. That is always, I always believe in that. Luckily I'm here like this with all facing all that. అంటే నేను ఎప్పుడది అయ్యో నాకు ఇట్లా జరిగింది, నాకెవరు చెప్పేవాళ్ళు లేరు చదువుకోవాలి అని, నేను అందుకని చదువుకోవక్కర్లేదని, లేకపోతే సైడ్ ట్రాక్ లేకపోతే ఐ హ్యాడ్ దట్ ఫ్రీడమ్, నేను ఎక్కడికన్నా వెళ్ళగలిగే చాయిస్ నాకుంది. బట్ అంటే ఐ హ్యాడ్ ద ఫ్రీడమ్, I had the choice, I had the opportunities. మంచి దారిలో వెళ్ళాలా, చెడు దారి వైపు వెళ్తామా అనేది ఇట్ ఈస్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇండివిజువల్స్ డెసిషన్. ఒక్కోసారి అటు ఇటు అవుతుంది, బట్ తప్పు నుంచి నేర్చుకోవాలి, మళ్ళీ సరిదిద్దుకోవాలి. సో దాట్ ఈస్ వాట్ ఐ హావ్ బీన్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్. ఎస్, చాలా బాగా చెప్పారండి. ఇది ఒక చక్కటి మెసేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇండివిజువల్గా ఎనాలిసిస్ చేసి, ఎందుకంటే ఆవిడకి మీరు విన్నట్టు ఆవిడకి ఆపర్చునిటీస్ కూడా ఉండే, డిస్ట్రాక్ట్ అవ్వాలంటే నిమిషంలో పని, కానీ నా ఫోకస్ ఏంటి, నా సిచ్యువేషన్స్ ఏంటి అని తెలుసుకొని నడుచుకున్నారు. అండ్ ట్రూలీ ఇది చాలా మంచి విషయం చెప్పారండి. మ్యామ్, మీకు ఒకానొక స్టేజ్లో మీ దగ్గర 100 రూపీస్ కూడా ఉండేది కాదు, హార్డ్లీ 100 రూపీసే ఉండేది అని మీరు చెప్పారు. అలాంటప్పుడు ఒక రిసెప్షనిస్ట్ గానో, లేదంటే ఈవెన్ ఎవరైనా ఇంటికి వెళ్ళి ఒక సర్వెంట్గా పనిచేసైనా
నా డబ్బులు నేను కూర్చుకొని ఫీజు కట్టి నేను చదువుకుందాం అనే ఒక గొప్ప సంకల్పం మీకు అప్పటి నుంచే ఉండేది. మరైతే ఈ ఫినాన్షియల్ క్రైసిస్ నుండి మీరు ఎలా బయటపడ్డారు? As I told you, after my father got remarried, I was with my grandparents. ఓకే. అయితే వాళ్ళకు కూడా లాసెస్ వచ్చాయని చెప్పాను కదా బిజినెస్లో. ఐ డెంట్ వాంట్ టు బీ అ బర్డెన్ ఆన్ దెమ్. సో మా తాతగారు కూడా ఏంటంటే ఆ టైంలో ఫాదర్ పట్టించుకుంటారో పట్టించుకోరో అనే ఒక అనుమానంతో ఎందుకైనా మంచిది అని చెప్పి మా కొన్ని షేర్స్ నా పేరు మీద రాయించారు అనమాట. అప్పుడు నాకు దాని నుంచి కొంత ఇన్కమ్ వచ్చేది, డివిడెండ్ ఎవ్రీ ఇయర్. ఎస్. సో ఆ డివిడెండ్తో నాకు వెన్ ఐ వాజ్ ఇన్ 9th or 10th అప్పట్లో నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. సో వాట్ ఎవర్ ఐ యూస్ టు గెట్ ఆ అకౌంట్లోకి వచ్చేది. సో నా స్కూల్ ఫీజు కానీ నా ఏ ఖర్చులైనా, ఐ టోల్డ్ దట్ స్కూటీ, దాని పెట్రోల్ ఏదన్నా సరే దాని నుంచి మీట్ అయ్యేదాన్ని. ఓకే. సో దెర్ వాజ్ వన్ డే వెన్ ఐ హ్యాడ్ టు గెట్ అడ్మిటెడ్ ఇన్ టు దిస్ BA డిగ్రీ. దానికి వెళ్ళినప్పుడు జూన్ జూలైలో అడ్మిషన్ అవుతుంది. సో జనరల్గా డివిడెండ్స్ ఏంటంటే అక్టోబర్ నవంబర్లో అట్లా వస్తాయి. సో అంటే ఇంకా ఆ ఇయర్కి అయిపోవచ్చింది అనమాట. సో ఐ వాజ్ నాట్ లెఫ్ట్ విత్ మచ్ మనీ. ఒక 2500 ఎంతోనే అంటే అంతే తీసుకెళ్ళాను. 2000 అంటే 2500 తీసుకెళ్ళినట్టున్నాను. బట్ విత్ ఆల్ అదర్ ఇంకేవో ఫీజెస్ అవి ఇవి అంటారు కదా. సో ఒక 100 ఎక్కువ అయిందనమాట. ఐ డెంట్ హ్యావ్ దట్ 100 ఎక్స్ట్రా విత్ మీ. సో ఏం చేయాలి అర్థం అవ్వలేదు. దెన్ పక్కనే నేను చదివిన 11th and 12th చదివిన స్కూల్ ఉంటే అక్కడికి వెళ్ళి మా టీచర్ ఉంటే ఆయన అడిగి తీసుకొచ్చి 100 రూపీస్ కట్టడం జరిగింది. కానీ దెన్ ఐ థాట్ మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ఎట్లాగా అనేది. డివిడెండ్ ఈజ్ వెరీ అన్సర్టెన్. ఫిక్స్డ్గా ఇంత వస్తుంది అని ఉండదు. ఒకవేళ అది రాకపోతే ఎట్లాగా, ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తే ఎట్లాగా, వాట్ షుడ్ ఐ డూ టు సస్టైన్ అని చెప్పి. బికాజ్ నేను సివిల్స్ కోచింగ్కి డబ్బులు కట్టాల్సి వచ్చేది. లేదంటే అంతకుముందు NIITకి వెళ్ళినప్పుడు దట్ వాజ్ వెరీ కాస్ట్లీ దట్ టైమ్, బట్ స్టిల్ చేశాను. సో అట్లా ఉన్న స్టేజ్లో ఐ థాట్ మేబీ ఐ షుడ్ లుక్ ఆఫ్టర్ సమ్ ఆల్టర్నేటివ్ మీన్స్. ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది, పార్ట్ టైం జాబ్ లాగా చేస్తే బాగుండేదేమో అన్న థాట్ వచ్చింది. I thought about it seriously also for few, అంటే క్లాసిఫైడ్స్లో అప్పట్లో యాడ్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు కావాలి అని అది చూసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది. కానీ లకీలీ 2001 ఆ టైంలో బూమ్ వచ్చింది మార్కెట్లో. సో ఐ సోల్డ్ మై షేర్స్ అండ్ గాట్ సమ్ గుడ్ అమౌంట్ అనమాట. దెన్ ఐ ఫిక్స్ దాట్ అండ్ దాని నుంచి వచ్చే అమౌంట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఆ టైంలోనే ఐ వాజ్ ఇంటూ షేర్ మార్కెట్ ఆల్సో. ఓకే. అంటే మీ లైఫ్లో పర్సనల్గా ఎన్ని లెసన్స్ ఉన్నాయో. సో ఆ షేర్స్ దేనికి సంబంధించిందో తెలుసుకోవచ్చా మేము? KCP అని కంపెనీ ఉండేది. సో అది మా తాతగారికి ఫస్ట్ నుంచి వచ్చిన షేర్. అది తాతగారి నుంచి మా ఫాదర్కి, ఫాదర్ నుంచి నాకు వచ్చాయి. సో నేను అప్పుడు వచ్చిన అమౌంట్తో కొంత షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము. ఐ యూస్ టు గో అండ్ సిట్ ఇన్ దట్ బ్రోకింగ్ కంపెనీ చూసి ఐ యూస్ టు ఇన్వెస్ట్. చాలా మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడము. సో అట్లా కూడా చేసేది అనమాట. ఐ యూస్ టు గెట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. లేదు. ఆఫ్టర్ ఐ గాట్ ఇన్ టు దిస్ జాబ్ ఐ స్టాప్ దట్. అంటే చెప్తూ ఉంటారు కదా, స్టాక్ మార్కెటింగ్ వన్స్ అలవాటు పడితే దాని నుండి బయట పడటం చాలా కష్టం అని. కరెక్ట్. నేను ఇక్కడ ఐ వాంట్ టు టెల్ యూ, మా తాతగారు నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎట్లా ఉండాలనేది ఎప్పుడైతే నా పేరు మీద ఆ ఏజ్లో నాకు కొంత అమౌంట్ వచ్చేటట్టు చూడడము, దీనివల్ల నాకు ఎంత అమౌంట్ ఉంటే ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, ఎంత జాగ్రత్తగా. ఇన్ఫ్యాక్ట్ ఐ డెంట్ హ్యావ్, అంటే ఆ టైంలో అంతా గర్ల్స్ ఎట్లా ఉంటారు, కొంచెం ఫ్యాషనబుల్గా ఉండాలి, కొంచెం ఖర్చు పెట్టాలి, యూనో ఆల్ కాస్మెటిక్స్ ఇట్లాంటివి. అండ్ ఐ నెవర్ యూస్ టు బై దెమ్ బికాస్ డబ్బులు అయిపోతాయి అని చెప్పి. కానీ ఈవెన్ డ్రెస్సెస్కి కూడా మా మదర్ సారీస్ ఉంటే నేను అవి డ్రెస్సెస్ కింద కుట్టించుకునేదాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ అ న్యూ వన్. ఇప్పుడు మీరు ఫ్యాషన్లో చూస్తూ ఉంటారు కదా, ఓల్డ్ సారీస్ని కన్వర్ట్ చేయాలని. సో అప్పుడు నా అవసరం కొద్దీ నేను అట్లా చేసేదాన్ని అనమాట. యా. సో దెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రూడెన్స్ ఆల్సో. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దానివల్ల వచ్చే ఫ్రీడమ్ ఎట్లా ఉంటుంది అనేది ఒకటి అయితే, దాన్ని ఎట్లా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎట్లా మిస్యూజ్ చేయకూడదు. దో ఐ వాజ్ ఇన్ టు షేర్ మార్కెట్, నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చేవి. అట్లా అని చెప్పి వచ్చిన దాన్ని మళ్ళీ అదొక వ్యసనం లాగా మారిపోకుండా ఎక్కడితో ఆగాలి అనేది కూడా మనకి తెలియాలి. సో ఆ ప్రూడెన్స్ ఉందన్నమాట నాకు, లక్కీలీ బై గాడ్స్ గ్రేస్. భజగోవిందంలో ఆదిశంకరాచార్య గారు చెప్తారు,
అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తథా సుఖం లేసహ సత్యం. అంటే అర్థం అంటే డబ్బులు, దానివల్ల ఎప్పుడు అనర్థం అనేది ఎప్పుడు గుర్తుంచుకోవాలి అని. డబ్బు నుంచి వచ్చే సుఖం అనేది లేశ అంటే ఏముండదు, ఇది సత్యము అని చెప్తారనమాట. అట్లా డబ్బులు ఉండాలి, ఓకే, దాన్ని ఎట్లా వాడాలి అనేది తెలియాలి, అంతవరకే వాడాలి. సో నా దగ్గర ఒక స్టేజ్లో డబ్బులు లేకపోతే ఎంత ఇబ్బంది అనేది తెలుసు. అయినా సరే ఇఫ్ దెర్ ఇస్ అ స్టేజ్, నాకు కొంతమంది ఉన్నారు హూ హ్యావ్ టు గివ్ మీ సమ్ మనీ, మా మదర్ నుంచి వచ్చింది కానీ వాట్ ఎవర్ దేర్ ఆర్ సమ్ థింగ్స్. నేను అనుకుంటా నాది ఒక 100 రూపాయలు పోయినా పర్వాలేదు, నాకు వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళకు ఉండాలి అది. బట్ నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకొని కానీ లేకపోతే నేను వెళ్ళి అడిగి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ అవర్ రిలేషన్. కానీ నాది కానిది నాకు ఒక రూపాయి కూడా వద్దు. సో ఎంతవరకు అవసరమో మనిషికి అంతవరకే ఉండాలి. దాన్ని ఉన్నదాన్ని కూడా, అంటే తక్కువ ఉండాలని కాదు, ఎక్కువ ఎంత ఉన్నది దాన్ని మనం ఎట్లా ఒక మంచి విధంగా దాన్ని ఖర్చు పెడుతున్నాం అనేది కూడా నాకు ఈ జర్నీ వల్ల, ఫైనాన్షియల్ క్రైసిస్ చూడడం వల్ల, ఒక స్టేజ్లో ఈ షేర్ మార్కెట్ వల్ల ప్రాఫిట్స్ రావడం వల్ల ఐ హావ్ సీన్ బోత్, అండ్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ నౌ స్టేబుల్. సో ఐ నో హౌ టు బ్యాలెన్స్ నౌ. సో మీ పర్సనల్ లైఫ్ బడ్జెట్ అనాలిసిస్ అనే ఒక లెసన్ని నేర్పించిందని చెప్పుకోవచ్చు. అయితే మ్యామ్, మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, అండ్ ఆల్సో మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? మీకు ఇందాక చెప్పినట్టు ఒక బైక్ ఉండేది, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చాలామంది. సో రిలేషన్స్లో చాలామంది ఇది ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ చేసుకోదు, ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకోండి అంటే వాళ్ళు నేనేం చదవట్లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్, ఏదో అట్లా టైం పాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్తో బైక్ మీద అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు అనమాట. ఖచ్చితంగా ఇది లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది అనుకునేవాళ్ళు. కానీ ఆఫ్టర్ మై ట్రైనింగ్ విత్ ఇన్ 1-2 months, అంటే మా ఫాదర్ నా అకాడమీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు చనిపోయారు. ఒక 1 month తర్వాత పిఓపి అయింది, 1 month తర్వాత మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో ఈవెన్ చాలా మంది అప్పుడు బ్యాచ్లో కూడా లవ్ మ్యారేజ్ ఏమో అని అనుకున్నారు, బట్ ఇట్ ఈస్ అన్ ప్రాపర్ అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? ఓకే, నౌ యూ హ్యావ్ డిసప్పాయింటెడ్ మీ. ఓకే, by God's grace he has shown me a person in Jagdish who is a very loving and very adjusting, understanding person, thanks to my mother-in-law for raising him like that. సో జగదీష్ గారు ఏం చేస్తూ ఉంటారు? తను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో లీడ్ అనలిస్ట్గా పనిచేస్తాను. అచ్చా, సాఫ్ట్వేర్. సో ఇప్పుడు మీరు లక్కీ అని భావిస్తున్నారు? డెఫినెట్లీ. రైట్. సో మా మ్యారేజ్ ముందు నాకు ప్రయర్ టు మ్యారేజ్ లైఫ్ అంతా కొంచెం టర్బులెంట్గా ఉంది అని చెప్పి, తర్వాత అంటే చూడ్డానికి కూడా వెరిఫై చేయడానికి ఎట్లాంటి వాళ్ళు ఏంటి అని మదర్ కానీ ఫాదర్ కానీ లేదు. మా బాబాయ్, మా మదర్ వాళ్ళ సిస్టర్ పిన్ని, మా బాబాయ్ పిన్ని, వీళ్ళందరూ మ్యారేజ్ గురించి ఏర్పాటు చేశారు అనమాట. బట్ ఐ హ్యాడ్ దిస్ డౌట్, ఎట్లా ఉంటారు, ఎందుకు పోలీస్ని ఆయన తెలిసి కూడా ఎందుకు చేసుకుంటున్నారు అనేది జనరల్గా భయపడతారు కదా, ఒక అమ్మాయికి భయం ఉంటుంది. అలాంటిది నేను అన్నాను, కానీ స్టార్టింగ్లో చెప్పాను, నాకు ఒకవేళ ఈ జాబ్ నచ్చకపోతే నేను మానేస్తాను, మీకు పర్వాలేదా అని అన్నాను. అంటే ఇట్స్ ఓకే ఫైన్, నో ప్రాబ్లం అన్నారు. దెన్ ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అ ప్రయారిటీ ఫర్ హిమ్, అంటే జాబ్ చూసి కాదు, హీ హ్యాస్ హిజ్ ఓన్ పాయింట్స్ టు మ్యారీ అన్న ఒక సేమ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ మీరు సీక్రెట్ గా పెట్టారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ పాస్. నెక్స్ట్ So next he was telling about his mother all the time and about his spiritual path. వాళ్ళందరూ ఒక they are into one spiritual path. అది చెప్పినప్పుడు నేను కూడా అప్పటికి I was in one kind of spiritual path. Like నేను సర్వీస్లోకి రాకముందు నుంచి ఒక 5-6 years బ్యాక్ నుంచి I was into totally yoga and meditation అనమాట. Apart from the spiritual path of my grandmother. సో వైజాగ్లో ఆర్కే మిషన్ అనేది చాలా ఫేమస్ ఉంటుంది. దెన్ మా ఒక అక్క ద్వారా చిన్మయ మిషన్కి వెళ్ళేదాన్ని. దేర్ ఐ లెర్న్ వేదిక్ చాంటింగ్స్ అండ్ ఆల్ నేర్చుకునేదాన్ని. సో ఐ వాజ్ ఆల్సో ఇన్ టు అ సర్టన్ పాత్. సో ఎప్పుడైతే తిను కూడా ఒక మదర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడారు, ఒక కైండ్ ఆఫ్ డిసిప్లిన్ దీంట్లో ఉన్నారు అని తెలిసిన తర్వాత ఐ హ్యాడ్ సమ్ కాన్ఫిడెన్స్ అనమాట. ఫ్యూచర్ లో కూడా వాళ్ళ వైఫ్ కి ఇస్తారు అని ఆటోమేటిక్ గా డెఫినెట్లీ. సో దట్ వాస్ హౌ ఐ టుక్ సో యు పాస్ ద టెస్ట్. నో, యా, ఇన్ ఫ్యాక్ట్ ఐ పాస్ ద టెస్ట్. ఓ ఓకే.
ఫర్ గెటింగ్ సచ్ అ పర్సన్ ఇన్ మై లైఫ్ హూ ఇస్ వెరీ అండర్స్టాండింగ్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈ ఉద్యోగం ఇట్లా చేయాలంటే ఎవరికైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఓకే, సో వైస్ వర్సా అనుకుందాం ప్రస్తుతానికి. సో మీకు ఒక చిన్న బాబు ఉన్నాడు, 5 years ఓల్డే కదండి? బాబు పేరు ప్రణవ్, రైట్. సో మ్యామ్, మీరు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ఆల్సో అ మదర్ ఆఫ్ ఎ సన్. మీరు మీ అబ్బాయికి ఏమి చెప్పి పెంచుతారు? బాబు విషయంలో నేను చాలా పర్టికులర్గా ఉంటాను. బికాజ్ ఆయన ఒక మదర్ లేకపోతే ఎట్లాంటి లెసన్స్ చెప్పలేకపోతాము అనేది నాకు తెలుసు. కాబట్టి దట్టు హీ బీయింగ్ అ బాయ్, ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ చూస్తున్నాము, పిల్లలు ఎట్లా పెరుగుతున్నారో చూస్తున్నాము, క్రైమ్స్ ఎట్లా అవుతున్నాయో చూస్తున్నాము, వాళ్ళ మెంటాలిటీస్ ఎంత సెన్సిటివ్గా ఉంటున్నారు, ఎంత రెక్లెస్గా ఉంటున్నారు, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటున్నాం కదా. సో నేను తన విషయంలో చాలా పర్టికులర్ ఉంటాను. అండ్ ఐ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ మై హస్బెండ్ ఆల్సో ఇన్ దాట్ మ్యాటర్. సో నేను తనకి గ్యాడ్జెట్స్ చూపించను. ఇప్పటివరకు తను మొబైల్ చూసి గేమ్స్ ఆడడం కానీ, మొబైల్ చూస్తూ అన్నం తినడం కానీ, ట్యాబ్ చూస్తూ, టీవీ చూస్తూ, కార్టూన్స్ చూస్తూ అట్లా ఎప్పుడూ నేను చేయలేదు. ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ అనేది ఫాలో, డిసిప్లిన్ మా తాతగారి నుంచి వచ్చింది. ఐ థాట్ మా తాతగారు ప్లే వైల్ యూ ప్లే, రీడ్ వైల్ యూ రీడ్, ఈట్ వైల్ యూ ఈట్ అట్లా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. నేను కూడా తనకు అదే చెప్తాను, ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద శ్రద్ధ ఉండాలి అని చెప్పి. అండ్ చదువుతున్నప్పుడు ఫ్రీగా వదలేదు. అంటే నాకు కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ ఫైండ్ అ స్కూల్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఫర్ ద చైల్డ్ ఇన్ హైదరాబాద్. బెంగళూరు అటు సైడ్ మనకి చాలా ఉంటాయి. ఇక్కడ రిషి వ్యాలీ ఉంటుంది, జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీతో అయ్యేవి. పూణేలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ సచ్ గ్రేట్ ఒక ఫిలాసఫీతో నడిచే స్కూల్స్ మనకి హైదరాబాద్లో. యాజ్ యు నో, తెలుగు స్టేట్స్లో అంతా ఇంజనీరింగ్ కోసము, ఐఐటి కోసం అని చెప్పి అదే వెళ్ళిపోయేవే తప్పించి ఒక ఓవరాల్ డెవలప్మెంట్, ఒక ఇండివిజువలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి అనే థాట్తో ఉన్న స్కూల్స్ చాలా 1 or 2 ఉన్నాయి. ఆ 1 or 2 కూడా ఫర్ అదర్ ఫ్యాక్టర్స్ ఐ డెంట్ ఫ్యాక్టర్ దెమ్ ఇన్. సో అక్కడ ఆ స్కోప్ లేదు కాబట్టి నేను ఇంట్లో ఖచ్చితంగా తనకి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత డైలీ స్టోరీస్ చెప్తాను. ఓకే, మైథలాజికల్ స్టోరీస్, మన ఇతిహాసాలు, రామాయణం, భాగవతం, భారతం. మా నాన్నమ్మ చెప్పేది నాకు, అవన్నీ నేను తనకి చెప్తాను అనమాట. బుక్స్, హీ హ్యాస్ అ నంబర్ ఆఫ్ బుక్స్ నౌ ఇట్ సెల్ఫ్. సో తను నేను నాకు లేట్ అయిన, అమ్మ ఒక్క స్టోరీ అన్నా చెప్పి పడుకుందామమ్మ అంటాడు. సో ఖచ్చితంగా స్టోరీ చెప్పాల్సిందే. సో ఆ స్టోరీస్ చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీతని రావణుడు ఎత్తుకెళ్ళిపోయే అంశం ఉంటుంది అనుకోండి. ఐ టెల్ హిమ్, చూడమ్మా, సీత ఈజ్ ద వైఫ్ ఆఫ్ రామ. రాముడి వేరొక భార్యని తీసుకువెళ్ళడము ఇతను చేస్తున్న తప్పు, అందుకే అతన్ని రాక్షసుడు అంటారు. దో హీఈస్ వెరీ లెర్న్డ్, హీఈస్ అ కింగ్, చాలా తపస్సు చేసిన మనిషి, అయినా ఒక పరస్త్రీని తీసుకెళ్తున్నందుకు అతన్ని మనం రాక్షసుడు అంటున్నాం. అట్లా అనమాట. శ్రీలంకలో ఆయనకి గుడి కూడా ఉంది, కానీ ఆయన చేసిన ఒక్క మిస్టేక్ వల్లనే చాలా బాగా చెప్పారు. మన మనిషి కాదు అనుకున్నప్పుడు మనం వాళ్ళ గురించి ఎట్లా ఆశపడకూడదు అని. అట్లానే ఒక బంగారు జింక కోసం సీత ఆశపడుతుంది అంటే ఎట్లా మనము అత్యాశకి పోకూడదు. అంటే ఫస్ట్ ఆలోచించాలి, బంగారు జింక ఉంటుందా అసలు? ఉండదు. ఉండనప్పుడు దానికోసం ఎందుకు ఆశపడాలి? ఓకే, ఆశపడింది, దానివల్ల వీళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత ఒక గీత గీశారు, దాటొద్దు అని. కానీ నువ్వు వినలేదు. విననప్పుడు ఒక పేరెంట్స్ కూడా ఒక లైన్ గీస్తారు. ఆ లైన్ గీసినప్పుడు దాటొద్దు అన్నప్పుడు ఎట్లా ఉండాలి, దాటినందువల్ల సీతకి ఏమైంది, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది మీరు కథల రూపంలో చెప్తారు. ఒక లక్ష్మణుడు అవ్వచ్చు, లేకపోతే ఒక పేరెంట్స్, అక్కడ లక్ష్మణుడు ఇక్కడ పేరెంట్స్ అవ్వచ్చు. ఒక రూల్ పెడతాము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. సో దిస్ విల్ బి ద కాన్సిక్వెన్స్ ఇఫ్ యూ డోంట్ రియలైజ్ దట్. అది నువ్వు అర్థం చేసుకోవాలి అని అట్లా చెప్పేటప్పుడు ఐ ట్రై టు ఇన్కల్కేట్ సమ్ ఎథిక్స్ కానీ, మోరల్ లెసన్స్ కానీ. ఫ్రెండ్లీగా ఉండాలి పేరెంట్స్, దే షుడ్ బి లైక్ ఫ్రెండ్స్, నాట్ పేరెంట్స్. అంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, ఎట్లానో ఫ్రెండ్స్ ఉంటారు, బట్ పేరెంట్స్ అయితే మనమే కదా ఉండేది. అండ్ మన నుంచి మనం ఏం చేస్తాము అనేది చూసే వాళ్ళు నేర్చుకుంటారు మనం చెప్పేదానికన్నా. సో మనం ఇప్పుడు మా ఇంట్లో అయితే టీవీ ఉండదు. సో నేను చూస్తే తను వచ్చి నువ్వు నాకెందుకు చూపించట్లేదు, నువ్వు చూస్తున్నావు కదా అంటారు. సో నేను, మా హస్బెండ్, వీ డోంట్ వాచ్. మా ఇంట్లో అసలు టీవీ లేదు. సో అట్లా అని చెప్పి అసలు ప్రపంచం తెలియకుండా పెంచుతున్నావు ఎందుకు అని అంటారు కొంతమంది. అండ్ ఎస్, ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ టైంలో కానీ ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇళ్ళల్లో టీవీ చూస్తాడు, లేకపోతే పిల్లలు
బిస్కెట్స్ చాక్లెట్స్ అవి తినడం చూస్తాడు. అమ్మ మరి నాకేది అని అనుకుంటాడు కదా, అనుకుంటాను. నాకెందుకు చూపించట్లేదు అని. సో ఇప్పుడు మంత్కి ఒకసారి అట్లా టీవీ ఎప్పుడన్నా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour తనకి కార్స్, హమ్మర్ కార్ ఆర్ వాట్ ఎవర్ అవేవో ఉంటాయి, అదే చూస్తాడు. ఒక హాఫ్ అన్ అవర్ చాలమ్మా ఇంకా అంటాడు. హీ నోస్ వేర్ టు స్టాప్. రైట్. అలానే ఐ డోంట్ గివ్ హిమ్ ఎనీ జంక్ ఫుడ్. చిన్నప్పటి నుంచి కూడాను ఐ డోంట్ గివ్ హిమ్ బిస్కెట్స్, చాక్లెట్స్ ఆర్ పఫ్స్, పేస్ట్రీస్, వాట్ ఎవర్, పిజ్జాస్. ఓన్లీ ఇంట్లో చేసినవి, బెల్లంతో చేసిన స్వీట్స్ ఇట్లా అనమాట. అంటే తనకి చిన్నప్పటి నుంచి మీరు అలా అలవాటు చేస్తారు. తన రైస్ కూడా ఇట్ ఈస్ విత్ సెమీ పాలిష్డ్ రైస్ అండ్ విత్ మిల్లెట్స్. సో అన్ని రకాల కూరలు, సో బ్రౌన్ రైస్, మిల్లెట్స్ అన్నీ అలవాటు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. బికాజ్ మేము అవే తింటాము, తనకి అవే తినిపిస్తాము అనమాట. దట్ ఈస్ హౌ. అంటే ఒక వీఆర్ నాట్ జస్ట్ రేజింగ్ అవర్ ఓన్ చైల్డ్, వీఆర్ రేజింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. సో నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి అనేది మనం పెంచేదాన్ని బట్టి ఉంటుంది. మనము స్కూల్కో లేకపోతే ఫ్రెండ్స్కో వదిలేసి పెద్ద అయిన తర్వాత అరే విన్న మాట వినట్లేదు అంటే ఏమో, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ అడ్వకేటింగ్ సంథింగ్ దట్ మై సన్ విల్ బీ లైక్ దట్, బట్ జస్ట్ ఒక థాట్, ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందేమో. అంటే హెల్దీ child will grow into a healthy adult, right? Whether healthy, whether in body or mind. So I పాడుకునేటప్పుడు కూడా ఈ మధ్య ఒక 1-2 months నుంచి I've started singing out ఆది శంకరాచార్య స్తోత్రమ్స్ ఫర్ హిమ్ పాడుకునేటప్పుడు. సో అడుగుతాడు, అమ్మ నువ్వు అది పాడు అని చెప్పి అడిగించుకుని వింటూ పాడుకుని పోతాడు అనమాట. సో హీస్ అంటే కొంచెం అది కూడా తెలియాలి వాళ్ళకి. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ప్లే, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఎంజాయింగ్, అట్లానే కాకుండా సమ్ రెస్పాన్సిబిలిటీస్ అవి కూడా నేర్పించాలి అని చెప్పి. చక్కగా చెప్పారమ్మా. పేరెంటింగ్ స్టైల్ లెసన్స్ కూడా మీ నుండి వినొచ్చు, డౌటే లేదు. సో ఇప్పుడు పాట అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక్క 4 లైన్లు మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం పాడిపిస్తారా? ఓకే. ఎందుకంటే వ్యూవర్స్కి చెప్తున్నాను, ఆవిడ డీసీపీఏ కాకుండా కూచిపూడి క్లాసికల్ డాన్సర్ అండ్ ఆల్సో క్లాసికల్ సింగర్. సో ఆవిడ చేత మనం తప్పకుండా వినాలి. ఎలా పాడతారు చెప్పండి. దట్ ఈస్ టూ హై అబౌట్ మీ. నేను నేర్చుకుని ఆపేశాను డాన్స్ కానీ సంగీతం కానీ. అండ్ నాట్ ప్రాపర్ సంగీతం అంటే కర్ణాటక మ్యూజిక్తో పాటు వీణ నేర్చుకునేదాన్ని. అంటే ఏ స్ట్రీమ్లో ఉంటే అలాగే ఉంటారు కదా మ్యామ్, అదేం పర్వాలేదు. బట్ సో ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇది నేను బహుశా ఒక 30 years బ్యాక్ మా టీచర్ నేర్పించిన సాంగ్. ఓకే. ఐ విల్ ట్రై టు రికలెక్ట్ ద లిరిక్స్. రైట్. సో 30 years తర్వాత మీరు ఇప్పుడు పాడబోతున్నారు. వావ్. ఓకే. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి, జయ జయ సశ్యామల సుశ్యామచలశ్చీలాంచల, జయ జయ సశ్యామల సుశ్యామచలశ్చీలాంచల, జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల, జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల, జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ, జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి. అప్లాజ్ మ్యామ్. సో చాలా చక్కగా పాడారు మ్యామ్. అండ్ ఆల్సో విమెన్ ఇన్ యూనిఫామ్ కెన్ ఆల్సో సింగ్. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే అమ్మాయిల్ని ఓన్లీ బయట వాళ్ళే ఎక్కువ హెరాస్ చేస్తూ ఉంటారు అని. కానీ కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ రిలేటివ్స్ కూడా ఆ అమ్మాయిని హింస పెట్టడం ఆర్ హెరాస్మెంట్, సెక్షువల్లీ హెరాస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మరైతే అలాంటి సిచ్యువేషన్లో అమ్మాయిలు పేరెంట్స్కి చెప్పుకోలేరు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తే ఏమైనా పరువు పోతుందేమో, అలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఆలోచించి
చెప్పకుండా ఉండిపోతారు. మరైతే అలాంటి సిచ్యువేషన్లో అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు? స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే మీరు అన్నట్టు తెలియని వ్యక్తుల కన్నా తెలిసిన వాళ్ళ నుంచి అమ్మాయిలకి ఎదురవుతున్న సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ పర్సంటేజ్ వైజ్ చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ, కొంచెం కాదు, చాలా ఎక్కువ ఉంటాయి. నమ్మించో, మభ్యపెట్టో, లోబర్చుకొని మోసం చేసిన తర్వాత ఇంకా వాళ్ళ అవసరం తీరిపోయిందనో, లేకపోతే పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు, లేకపోతే ప్రెగ్నెంట్ అయింది కాబట్టనో, ఇట్లాంటి కాజెస్ వల్ల బ్యాక్ స్టెప్ వేసే మగవాళ్ళు ఉంటారు. అవును. లేదా జస్ట్ బికాస్ హీ గాట్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ క్లోజ్ టు అ లేడీ, అది ఉపయోగించుకొని బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఈ విషయాలన్నీ కూడాను చాలా మటుకు అమ్మాయిలు బయటకు చెప్తే ఏమనుకుంటారో, పేరెంట్స్కి చెప్తే నన్ను బయటికి పంపించడం మానేస్తారేమో, అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తే అంతవరకు అసలు ఎట్లా రావాలి, వచ్చి చెప్పిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అని భయపడి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రోయాక్టివ్గా చేసిన అనేక పథకాల్లో ఒకటి షీ టీమ్స్ అనేది. ఇట్ ఈస్ అ వెరీ రివల్యూషనరీ అండ్ వెరీ నైస్ ఇనిషియేటివ్. దీనివల్ల ఈ షీ టీమ్స్ వల్ల కాలేజ్ స్టూడెంట్స్లో కానీ, వర్కింగ్ విమెన్లో కానీ, జనరల్గా హౌస్ వైఫ్స్లో కానీ, ఇట్లా వీళ్ళందరిలో కూడా చాలా చైతన్యం వచ్చింది. అండ్ చాలామంది బయటికి వచ్చి ఇప్పుడు రిపోర్ట్ కూడా చేస్తున్నారు. అండ్ వ్యవస్థలో కూడా ఎట్లా ఉంటుందంటే, వన్స్ ఈ పోక్సో యాక్ట్ కింద కానీ, నిర్భయ అమెండ్మెంట్ కింద కానీ ఎనీ విమెన్ రిలేటెడ్ కేసెస్ రిజిస్టర్ అయితే, దో ఐఎమ్ నాట్ ప్రాపర్ ఇన్ టు లా అండ్ ఆర్డర్ నౌ, ఐ సీ హౌ ది రెస్పాన్స్ ఆఫ్ ఈచ్ ఆఫీసర్ ఇస్. కింద లెవెల్ నుంచి కూడా పైన డీసీపీ, సిపి సార్, డీజీ సార్ వరకు కూడా ఒక విమెన్ రిలేటెడ్ క్రైమ్స్ని ఎంత క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది, ఎంత సూపర్విజన్ చేస్తారు, ఒక వాటికి సంబంధించిన నేరస్తు ఇన్వెస్టిగేషన్ కానీ, వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా ఎంత మైన్యూట్గా సూపర్వైజ్ చేస్తారు అనేది నాకు ఇక్కడ చూస్తే దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ విచ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. ఓకే. అంటే డిపార్ట్మెంట్లో ఉన్నానని కాదు, కానీ చూస్తే మనకి కూడా ఒక నమ్మకము, ఏదో చెప్పడం కాదు, నిజంగా ఎట్లా జరుగుతోంది అండ్ ఆ వ్యవస్థలో భాగంగా ఉన్నందుకు నాకు కూడా గర్వంగా ఉంటుందన్నమాట. చట్టాలు ఉంటాయి, పోక్సో యాక్ట్ ఉంది, నిర్భయ చట్టం తీసుకువచ్చారు, షీ టీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి జరుగుతున్నాయి. కానీ అంతవరకు రావాలి అంటే కూడా, అమ్మాయిలు పోలీస్ స్టేషన్కి రావాలి అంటే కూడా ఒకసారి భయపడతారు. బట్ ఐ సే, సో పోలీస్ స్టేషన్ అని ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇది అడుగుతున్నాను మ్యామ్. అంటే మీరని చెప్పడం లేదు, కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కడైనా ఉండొచ్చు అది. సో అమ్మాయిలు ఎందుకు ఆగిపోతున్నారంటే, ముఖ్యంగా నా డీటెయిల్స్ ఏమైనా బయట పెడతారేమో అని ఒక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి అమ్మాయిదే తప్పు అని పాయింట్అవుట్ చేసి కేసు క్లోజ్ చేసేస్తారేమో అని ఇంకొక భయం. లెట్ మీ క్లారిఫై. రైట్. ఫస్ట్ థింగ్, అమ్మాయిల డీటెయిల్స్ బయటికి రాకూడదు. ఇట్ ఈస్ బ్యాన్డ్ బై ది లా ఇట్ సెల్ఫ్. ఓకే. అమ్మాయి విక్టిమ్ది ఏదైతే వివరాలు ఉంటాయో మీరు ఈ మధ్య గమనించి ఉంటారు, పేపర్లో వచ్చినప్పుడు కానీ, న్యూస్లో వచ్చినప్పుడు కానీ, వాళ్ళది మాస్క్ చేస్తారు, ఫోటో కానీ, పేరు కానీ, లేకపోతే వేరే పేరు చెప్తారు. సో ఇట్ ఈస్ బ్యాన్డ్ బై ది లా ఇట్ సెల్ఫ్. సో ఆ భయం అవసరం లేదు. రెండోది, ఏమన్నా అనుకుంటారేమో అనేది ఆ భావనే తీసేయాలి. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ ఎట్లా అయితే మనల్ని కాపాడడానుకుంటారో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. సో దానికి వచ్చి చెప్పుకున్నప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే మాకు పోలీస్ వాళ్ళు ఉన్నారు అనే నమ్మకాన్ని తెలంగాణ పోలీస్ ఖచ్చితంగా కల్పిస్తుంది. అమ్మాయిలకి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు రండి పోలీస్ స్టేషన్కి, మామూలుగా కూడా రండి, చూడండి. మీరు పోలీస్ స్టేషన్లోకి రాగానే రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షనిస్ట్ ఈజ్ అ లేడీ ఆఫీసర్. ఓకే. సో యూ కెన్ టెల్ యువర్ గ్రీవెన్స్ దర్, మీ పిటిషన్ ఏంటో చెప్పొచ్చు. ఇంకా మీరు అక్కడ డిస్క్లోజ్ చేయలేకపోతున్నారు, ఓపెన్గా ఉంది అంటే మీకు వేరే రూమ్ కూడా ఉంటుంది, కౌన్సిలింగ్ రూమ్ కానీ, లేకపోతే ఓపెన్ అప్ అయి మాట్లాడడానికి ఇంకొక విమెన్ ఆఫీసర్ ఉంటారు, ఒక హెచ్సి ఆర్ ఏఎస్ఐ ఆర్ ఎస్ఐ. సో అక్కడికి వెళ్ళి మీరు కాన్ఫిడెన్షియల్గా ఒక రూమ్లో కూడా యూ కెన్ ఓపెన్ అప్. సో ఈ పరిస్థితుల్లో అమ్మాయిలు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్, చెప్పిన తర్వాత కూడా ఒక రసీదు ఇచ్చేసి వదిలేయడము అట్లా కాకుండా, ఎవ్రీ కేస్ ఒక స్టాకింగ్ అవ్వచ్చు, లేకపోతే సింపుల్ ఫోన్ కాల్ అవ్వచ్చు, అది పేరుకి సింపుల్ అనుకుంటాం కానీ రిపోర్ట్ చేసిన తర్వాత దాని
చిన్నగా ఉన్నప్పుడే దాన్ని కట్ చేయాలి. Yes. సో ఇట్లాంటివి రిపోర్ట్ అయినప్పుడు పోలీస్ వాళ్ళు కూడాను ఐ సీ ఇన్ ఆర్ కమిషనరేట్ ప్రతి ఆస్పెక్ట్ కూడాను ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎక్కడ నెగ్లిజెన్స్ ఉండదు. దానికి కన్విక్షన్ పడేంత వరకు అట్లాంటి కేసెస్లో ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఆ మధ్య భువనగిర్ దగ్గర ఒక అక్యూజ్డ్ శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ముగ్గురు అమ్మాయిల్ని ఎట్లా దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగిందో. సో సిపి గారే స్వయంగా ట్రయల్కి వెళ్ళి కూర్చొని విట్నెసెస్తో మాట్లాడడం, లేకపోతే విక్టిమ్స్కి భరోసా కల్పించడము, ఇంత క్లోజ్ మానిటరింగ్ జరుగుతుంది, స్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ విమెన్ కేసెస్. సో భయపడాల్సిన అవసరం లేదు. అండ్ యూ హ్యావ్ పోలీస్లో యూనిఫామ్లో కాకుండా యూనిఫామ్లో ఉంటే భయము ఏదైనా ఇన్హిబిషన్ ఉంటుంది అనుకుంటే కూడా షీ టీమ్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్వేస్ ఇన్ మఫ్టీ, దే ఆర్ ఆల్వేస్ అరౌండ్ యూ ఇన్ యువర్ లొకాలిటీ. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వచ్చు. మీకు జరిగేదే కాదు, మీరు మీ పక్కన జరిగే వాళ్ళకు కూడా మీరు చూస్తూ ఉండొచ్చు, వాళ్ళ గురించి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. మీ వరకు జరిగితేనే ఆగాలని కూడా అవసరం లేదు. యూ ఫైండ్ సంబడి ఎల్స్ బీయింగ్ హరాస్డ్ బై సమ్ పీపుల్, అది కూడా రిపోర్ట్ చేయొచ్చు. సో మ్యామ్ ఏదైనా ఫోన్ నెంబర్ ఉందంటారా కాల్ చేయడానికి? డెఫినెట్లీ 100. డైల్ 100 ఈజ్ ఎనీవే దేర్ ఇన్ ఎమర్జెన్సీస్. రాచకొండతో అయితే స్పెసిఫిక్గా కంట్రోల్ రూమ్ నెంబర్ 9490617111. ఓకే. ఈ మధ్య నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఒక నంబర్ రిలీజ్ చేశారు టు రిపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ బై విమెన్ రిపోర్ట్ చేయడానికి 7827170170. సో ఇది నేషన్ వైడ్ హెల్ప్ లైన్ నంబర్. ఇది యాక్చువల్లీ ఈ మధ్య లాంచ్ చేశారు. ఇట్ ఈస్ బై ది నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో వీఆర్ స్టిల్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ దిస్ నంబర్. మా హెల్ప్ లైన్, మా కంట్రోల్ రూమ్ నెంబర్కి అయితే చాలా కాల్స్ వస్తాయి. సో దెర్ ఇస్ అ కంటిన్యూస్ మానిటరింగ్, ఏం కాల్స్ వచ్చాయి, దాని ఫాలో అప్ యాక్షన్ ఏంటి, కేస్ అయిందా, ఎంక్వైరీ అయిందా, ఎవ్రీథింగ్ ఈస్ ఫాలోడ్ అప్. అండ్ దెర్ ఈస్ ఆల్సో దిస్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. ఏదన్నా సైబర్ క్రైమ్కి సంబంధించి మీరు అంటున్న వీడియో కాల్స్ కానీ లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ వాట్ యూ కాల్ సైబర్ స్టాకింగ్ ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా దాంట్లో స్పెసిఫిక్గా విమెన్ అండ్ చిల్డ్రన్కి ఏదైతే ఈ హెరాస్మెంట్ కేసెస్ ఉంటాయో దానికి స్పెషల్గా అందులో ఉంది, అందులో కూడా రిపోర్ట్ చేయొచ్చు. కరెక్ట్ మ్యామ్. సో స్మాల్ నోట్ టు వ్యూవర్స్, ఇప్పుడు మ్యామ్ చెప్పిన నంబర్స్ అన్నీ ఐ మేక్ ష్యూర్ స్క్రీన్ మీద కింద స్క్రోల్ అయ్యేటట్టు. అండ్ ఆల్సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం సర్చ్ చేసుకొని లేదంటే ఆ నంబర్స్ మనం పట్టుకోలేము. ఇలాంటి సమయంలోనే మీరు ఇలాంటి కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్ దీస్ ఆన్ దేర్ క్విక్ డయల్ నంబర్స్. ఎనీ ఎమర్జెన్సీ క్విక్ డయల్లో పెట్టుకుంటే ఎటువంటి స్థితిలో అయినా సరే మళ్ళీ నేను ఎవరికి కాల్ చేయాలి అనే ఆలోచన రాకూడదు. ఇట్ షుడ్ బి అ రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట. నేను చిన్నప్పుడు ఐ యూస్ టు ట్రావెల్ అలోన్ అ లాట్. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నేను ఒకదాన్నే వెళ్ళేదాన్ని, లేకపోతే ట్రావెల్ ఏదైనా ఫ్రెండ్స్ మ్యారేజెస్ అట్లా వెళ్ళినప్పుడు కూడా ఐ యూస్ టు బి వెరీ అలర్ట్ అనమాట. ఎక్కడ ఏం జరుగుతుందో ఐ యూస్ టు అబ్జర్వ్ మై సరౌండింగ్స్. ఐ యూస్ టు క్యారీ మై బిలాంగింగ్స్ వెరీ టైట్. అంటే అలర్ట్నెస్ ఉండాలి. అలర్ట్నెస్ ఉండి అంటే ఏం జరగదులే అనే నిర్లక్ష్యము మన వైపు నుంచి కూడా ఉండదు. చూడండి, చట్టాలు ఉంటాయి ఎప్పుడైనా సరే, కానీ మన జాగ్రత్తలో కూడా మనం తప్పకుండా ఉండాలి. వీ కెనాట్ బి రెక్లెస్. అంటే నైట్ ఏ టైం అయినా పర్వాలేదు వెళ్ళొచ్చేయచ్చులే, ఆ స్కోప్ ఇవ్వకూడదు అని అంటున్నారు. అంటే ఇవ్వకూడదు అంటే వెళ్ళడం మానేయమని కాదు, వెళ్ళాలి, కానీ మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. సో వీ షుడ్ యాంటిసిపేట్. నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నాకు ఏమి అపాయం జరగచ్చు, అట్లా జరిగినప్పుడు నేను ఎటువంటి క్విక్ రియాక్షన్ తీసుకోవాలి అనేది ఆ ఆలోచన ఎప్పుడు కూడా ఉండాలి. బికాస్ వీ కెనాట్ ఎన్ష్యూర్ ఎవ్రీవేర్ ఎనీ టైమ్ పోలీస్ ఉండదు కాబట్టి, బట్ వీఆర్ గివింగ్ యాక్సెస్ త్రూ దీస్ నంబర్స్. సో అది ఎప్పుడు కూడా అలర్ట్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి అమ్మాయిలకి. సో మ్యామ్, ఒక అమ్మాయి బయట అడుగు పెట్టింది అంటే ఏదో ఒక డైలీ లైఫ్లో హెరాస్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ కాన్స్టెంట్ అబ్నార్మల్ స్టేరింగ్, అలా చూస్తూనే ఉంటారు, బట్ దాన్ని ఏం చెయ్యలేము. బట్ ఒక కార్పొరేట్ లైఫ్లో కానివ్వండి, లేదంటే వర్కింగ్ ప్లేస్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎక్కడైనా అలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ అనేది కామన్ అని చెప్పుకోవచ్చు. సో ఒక అమ్మాయికి ఎలాంటి లైఫ్ స్కిల్స్ ఉండాలి ఇన్ ఆర్డర్ టు రెస్క్యూ హర్సెల్ఫ్? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ బాస్ సబార్డినేట్ అనే అమ్మాయిని హెరాస్ చేస్తున్నారు అని అనుకుందాం.
తను వెంటనే నాకు ఇది నచ్చలేదు అని పారిపోవటం అలా చేయలేదు. ఎందుకంటే తను లాక్ చేసేయచ్చు, ఏదైనా చేయొచ్చు. అలా కాకుండా ఒక స్లీక్ మూమెంట్లో నేను ఏదో మర్చిపోయినట్టున్నానండి, అది తెచ్చుకొని వస్తాను. అలాంటి ఒక ట్రిక్స్ తెలియటం అవసరమే అంటారా? కరెక్ట్, డెఫినెట్లీ. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద విమెన్ దే ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు హౌస్. బయటికి వస్తున్నారు. బయటకు వచ్చిన దగ్గర నుంచి, పక్కింటి వాళ్ళ చూపుల దగ్గర నుంచి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, టిల్ దే రీచ్ ది ఆఫీస్లో, సూపర్ మార్కెట్, వేరెవర్ దే గో. అంటే ఇట్ ఈస్ సో సారీ టు ఫీల్ దాట్ అవతల మగవాళ్ళు వాళ్ళు ఏ స్థాయిలో అన్నా ఉండనివ్వండి, లోవర్ ఆర్ హయ్యర్, యువతల లేడీ ఏ స్థాయిలో అన్నా ఉండనివ్వండి, హయ్యర్ ఆర్ లోవర్, దే అజ్యూమ్ ఇట్ యాజ్ దర్ బర్త్ రైట్ టు సీ అ ఉమెన్. స్టేర్ చేస్తారు. నాట్ ఎవ్రీ మెన్, of course, with due respects to all those men out there who give respect to women, who stand up for the cause of women, with due respect to all those. మనం ఇక్కడ మాట్లాడుతుంది కొంతమంది ఖచ్చితంగా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ there is this problem, right? You face it, I face it, everyone faces it. So నేనైతే ఏం చెప్తాను, you say constant staring, right? You just stare them back. మీరు మళ్ళీ చూడండి వాళ్ళని. యూ స్టేర్ దెమ్ లైక్ దిస్ ఫర్ 1 minute, దే విల్ నాట్ లుక్ బ్యాక్ ఎట్ యూ. మీరు ఎప్పుడైనా చేసి చూడండి అది. యూ ట్రై ఇట్ విల్ వర్క్. రైట్. సో మనము ఎప్పుడైతే భయపడుతున్నాము, బెదురుతున్నాము అని అనిపిస్తుందో వాళ్ళకి కొమ్ములు వస్తాయి. మనం ఎప్పుడైతే భయపడట్లేదు, తిరిగి ఎదురు తిరుగుతాము అనేది వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళు తోక ముడుస్తారు. సో ఆ అగ్రెసివ్ లుక్ అనేది వీ కెన్ గివ్ దెమ్ బ్యాక్ యాజ్ ఎ రెస్పాన్స్. యూ డోంట్ నీడ్ టు గివ్ ఎన్ అగ్రెసివ్ లుక్ ఆల్సో. వాళ్ళు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారో మీరు కూడా అట్లానే చూడండి వాళ్ళు ఒకసారి. ఓకే, దే విల్ నో ది ఇన్కన్వీనియన్స్ ఆఫ్ దట్. అచ్చా, యూ ట్రై ఇట్ అవుట్ అండ్ గెట్ బ్యాక్ టు మీ. ఓకే, షూర్. సో మనం ఎప్పుడైతే ఎదురు తిరుగుతాము అనేది వాళ్ళకు ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా తోక ముడుస్తారు. వీ షుడ్ నెవర్ గివ్ దట్ ఛాన్స్. అది నేను అనేది. వీఆర్ అంటే ఓకే, మనం ఒక ఇన్ఫీరియర్, అరే మనకి ఎవరు సపోర్ట్ చేయడానికి లేరు, ఇప్పుడు నా పక్కన ఎవరు లేరు, నా బాయ్ ఫ్రెండ్, నా భర్త, నా తమ్ముడో ఎవరు లేరు అని అనుకోకర్లేదు. యూ హ్యావ్ దాట్ మైట్, నీకే ఆ స్ట్రెంగ్త్ ఉంది. ఓకే, వీ షుడ్ రియలైజ్ దాట్. సో మనం ఎప్పుడు కూడాను మనం బాధితులం అవ్వకూడదు. మనము ఇంకొకళ్ళు బాధితులు అవ్వకుండా చూడగలిగే స్టేజ్లో మనల్ని నిలబెట్టుకోవాలి. దానికి పోలీసే అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ జస్ట్ దాట్ యూ హ్యావ్ టు అజ్యూమ్ యువర్ రైట్. నీ దగ్గరికి ఒక ఆపోజిట్ సెక్స్ వాళ్ళు వెన్ దే ఆర్ అప్రోచింగ్ యూ, ఇట్ క్యాన్ బి అ ఫ్రెండ్, యూ కెనాట్ అవాయిడ్ దెమ్ ఇన్ సోషల్ లైఫ్. మనం బయటకు వచ్చిన తర్వాత నేను అబ్బాయిలతో మాట్లాడను, నేను అబ్బాయిలతో వర్క్ చేయను అనడానికి ఉండదు. ఇట్ ఈస్ లైక్ అందరితో మూవ్ అవ్వాల్సిందే. బట్ డ్యూరింగ్ దాట్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ you know that we immediately know how one is looking at us. వాళ్ళ ఉద్దేశం ఏంటనేది ఏ అమ్మాయి కన్నా వెంటనే తెలిసిపోతుంది. సరే తెలియలేదు అని కూడా అనుకుందాం. సో వీ హ్యావ్ టు ఎనలైజ్, పలానా వాళ్ళు మనతో ఎందుకు అప్రోచ్ అవుతున్నారు, ఏ ఉద్దేశంతో అప్రోచ్ అవుతున్నారు, వాట్ విల్ బీ దిస్ కాన్సిక్వెన్స్. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. కానీ ఫ్లోలో వెళ్ళిపోవడము అంటే ఆలోచన లేకుండా మనం ఏం చేస్తున్నాం అనేది కాన్షియస్నెస్ లేకుండా వెళ్ళిపోయి తర్వాత రిపర్కషన్స్కి బాధపడే కన్నా వీ షుడ్ ఆల్వేస్ బీ అలర్ట్ ఇన్ మైండ్. నేను అది చెప్తున్నాను. నీకు ఒకటి నచ్చట్లేదు, నువ్వు వెన్ హీస్ టచింగ్ యూ ఇన్ ద ఫస్ట్ ఇన్సెన్స్ ఇట్ సెల్ఫ్, మనం దాన్ని ఎందుకు అనేది ఇఫ్ వీ షో ఆర్ డిస్ప్లెజర్, ఇఫ్ వీ షో ఆర్ డిస్కంఫర్ట్, దే విల్ స్టాప్ దేర్. సరేలే కొలీగ్ కదా ఏమంటాంలే అనేది అక్కడతో ఆపితే అది ఎక్కడికో వెళ్తుంది ఇంకా దూరం. సో ఆ డిస్కంఫర్ట్ మనం వన్స్ ఫీల్ అవుతున్నాం అంటే వీ షుడ్ బి ఏబుల్ టు సే నో. నో, ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. వీ షుడ్ సే నో. నో, దిస్ ఇస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్, యూ కెన్ స్టే అ బిట్ అవే. ఎనీథింగ్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. We should always assert ourselves because it is our right. Being a human, not a woman, being a human. Even abbayalaku kuda atlane untundi. Somebody touches them in some other way, even they will feel that. So ikkada ammayala gurinchi maatladutunnam kabatti cheptunanu, we should say no, we should assert ourselves. లేదు ఈ లెవెల్లో అవ్వట్లేదు, ఇంకా అడ్వాన్స్ అవుతున్నారు అనుకున్నప్పుడు మనకి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ అని ఒక యాక్ట్ ఉంది. సో దాన్ని బట్టి ఇంటర్నల్ కమిటీస్ అనేవి కంపల్సరీ ఫామ్ చేయాలి ప్రతి ఆర్గనైజేషన్లో కూడాను. విత్ విమెన్ సీనియర్ ఆఫీసర్తో కాన్స్టిట్యూట్ చేయాలి. అది విత్ అన్ ఎన్జిఓ యాజ్ ఎ మెంబర్, విత్ అదర్ మెంబర్స్, అది ఒక కాన్స్టిట్యూట్ కమిటీ ఉంటుంది అనమాట. ఆ ఇంటర్నల్ కమిటీకి కంపల్సరీ ఫామ్ చేసి ఉండాలి. ఆ ఇంటర్నల్ కమిటీకి వీళ్ళు రిపోర్ట్ చేయొచ్చు అండ్ దే విల్ ఎంక్వైర్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ దే విల్ టేక్ ఫర్దర్ డిసిప్లినరీ యాక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు, వీఆర్ ఆల్వేస్ దేర్ ఎనీవే. సో అంటే
మేబీ ఫస్టే పోలీస్ వరకు ఎందుకు అని అనుకోవచ్చు. సో యూ హ్యావ్ దీస్ రెమెడీస్. రైట్. సో ది గర్ల్స్ అండ్ విమెన్ అవుట్ దేర్, ఇలాంటి ట్రిక్స్ మీకు ఉపయోగపడుతుందా లేదా? ప్లీజ్ కమెంట్ యువర్ థాట్స్ బిలో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ లెట్ మీ నో. సో మ్యామ్, ఇంగ్లీష్లో ఒక పాపులర్ కొటేషన్ ఉంది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని. అయితే కొన్ని కేసెస్ లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్తే ఆ కేసెస్ చాలా డిలే అవుతూ ఉంటాయి. మరైతే ఇప్పుడు మీకు తెలిసినంత వరకు మీ పర్సనల్లో కానీ మీ ప్రొఫెషనల్లో కానీ చాలా కేసెస్ చూసుంటారు. సో లా అండ్ ఆర్డర్ ఆన్ ద ల్యాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యిందంటారా? నేను రాచకొండ కమిషనరేట్ ఆర్ తెలంగాణ పోలీస్లో చేరకముందు ఐ వాజ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఏసీబీ అని చెప్పి అన్ని వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ టు దిస్ మెయిన్ స్ట్రీమ్ సిన్స్ లాస్ట్ 3 years. ఓకే. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడీ డెలివరీ ఆఫ్ జస్టిస్. ఓకే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చిన రెవల్యూషనరీ రిఫార్మ్స్, దే ఆర్ ఆల్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత బై ఆర్ డీజీ సార్ అండ్ సిపి సార్ కూడా రాచకొండ కమిషనరేట్లో వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఎంతో చిత్తశుద్ధిగా చేస్తారు. ఐ సీ దాట్. ఫంక్షనల్ వర్టికల్స్ అని, లేకపోతే యూనిఫామ్ సర్వీస్ డెలివరీ అక్రాస్ ద స్టేట్ అని, తర్వాత యూజ్ ఆఫ్ టెక్నాలజీ, సీసీటీవీస్ అవనండి, లేకపోతే కేస్ మానిటరింగ్లో టెక్నాలజీ యూజ్ చేయడము విత్ సీసీటీఎన్ఎస్ అండ్ ఆల్, అండ్ ట్రయల్ మానిటరింగ్ చేయడం, కోర్టులో ట్రయల్స్ మానిటరింగ్ చేయడము, ఇంక్రీజ్ ఇన్ ద స్పీడ్ విత్ విచ్ ది పోలీస్ ఈజ్ రీచింగ్ అవుట్ టు ద పబ్లిక్. సో మానిటరింగ్ ఎట్లా ఉంటుందంటే రైట్ ఫ్రమ్ ఒక డయల్ 100 కాల్ వచ్చిన తర్వాత, లేకపోతే ఒక పిటిషన్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా రెస్పాండ్ అవుతున్నారే కాకుండా ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అనేది కూడా చూస్తున్నారు. రెస్పాండ్ అయిన తర్వాత ఆ పిటిషన్ ఎట్లా డిస్పోజల్ చేస్తున్నారు, ఎన్ని రోజుల్లో చేస్తున్నారు, కేసు చేస్తే ఎన్ని రోజుల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎంత తొందరగా ఛార్జ్ షీట్ వేస్తున్నారు, విత్ ఆల్ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఎప్పటికప్పుడు డెఫినెట్ గా రివ్యూ చేస్తారు. ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్స్ అందరూ రివ్యూ చేస్తారు. సిపి సార్, డీజీ సార్, ఎప్పటికప్పుడు రివ్యూ జరుగుతూ ఉంటుంది. అది దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఇంతకు ముందు అంత క్లోజ్ మానిటరింగ్కి స్కోప్ ఉండేది కాదు, బట్ విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు. అండ్ ఐ హ్యావ్ ఫ్యూ ఫిగర్స్ ఆల్సో. ఇఫ్ ఐ సీ, ఒకప్పుడు కమ్యూనిటీ రీచ్ అవుట్ ప్రోగ్రామ్స్ ఓన్లీ 1979 ఉండేవి. ఎవిడెన్స్ బేస్డ్ పిటిషన్ డిస్పోజల్స్ 78.45%కి పెరిగింది 16% నుంచి. యూఐ కేసెస్ తగ్గించడం అనేది 30% నుంచి 146% అయింది. అట్లనే ఓవరాల్ కన్విక్షన్ రేట్ 27% నుంచి 48%కి పెరిగింది. So all this shows the effectiveness or the efficacy of the reforms that are being undertaken, use of technology, లేకపోతే ఫంక్షనల్ వర్టికల్ అని ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా వాళ్ళ రోల్ ఏంటి, ఆ రోల్లో వాళ్ళు ఎట్లా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు, దానివల్ల మిగతా ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్, ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆఫీసర్స్ కూడా ఎట్లా పెరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ ఎట్లా పెరుగుతుంది, ఇవన్నీ కూడా దే ఆర్ ఎవిడెంట్ ఫ్రమ్ దీస్ నంబర్స్. సుమాన్, మీరు డీసీపీ అవ్వడం వల్ల ఎన్నో కేసెస్ డీల్ చేసి ఉంటారు. అయితే మీకు ఎప్పుడైనా లైఫ్ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు అరెస్ట్ చేసిన వ్యక్తిని వదిలేయండి, ఆర్ఎల్స్ మీరు డీల్ చేస్తున్న కేస్ని అసలు డీల్ చేయొద్దు, వదిలేయండి అని సినిమాల్లో చూపించినట్టు అలా రియల్ లైఫ్లో మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? యాజ్ అ డీసీపీ నేను ఇప్పుడైతే అడ్మిన్ చూస్తున్నాను. బట్ నేను లా అండ్ ఆర్డర్ చేసినప్పుడు ఐ వాజ్ there in that duty for 2.5 years like that in the early career. So ఆ టైంలో డెఫినెట్ లైఫ్ థ్రెటనింగ్ కాల్స్ అయితే రాలేదు, కానీ ఇప్పుడు డెఫినెట్గా వదిలిపెట్టమని లేకపోతే కేసు డీల్ చేయొద్దని డెఫినెట్గా వస్తాయి. దానివల్ల కొంత బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఫేస్ చేయడం జరిగింది. బట్ దే ఆర్ ఆల్ లెసన్స్, పార్ట్ ఆఫ్ లెర్నింగ్. చెప్తారు బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ ఆబ్లిగేషన్స్. We can never deny that. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. బట్ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఐ కెన్ అష్యూర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, హియర్ ఆల్సో మెజారిటీ, రైట్, డెఫినెట్గా ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషనే చేస్తారు. డెఫినెట్గా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ బట్టే వెళ్తారు. అది ఇట్ ఈస్ అన్డినయబుల్. దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ ఎవ్రీవేర్, బట్ ఎక్సెప్షన్సే మొత్తం డిపార్ట్మెంట్ ఇమేజ్ క్యారీ చేయడం కరెక్ట్ కాదు. సో మ్యామ్, ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న గర్ల్స్ అండ్ విమెన్ ఖచ్చితంగా మీ ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ చూసి ఇన్స్పైర్ అవే ఉంటారు. సో మీలాగా ఒక యూపీఎస్సీకి అటెంప్ట్ చేసే వాళ్ళైనా, గ్రూప్స్కి అటెంప్ట్స్ చేసే వాళ్ళైనా, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం, అండ్ ఆల్సో మీలాగా ఒక మంచి ధైర్యమైన పోలీస్ ఆఫీసర్ అవ్వటానికి మీరిచ్చే మెసేజ్ ఏంటి?
ఫస్ట్ థింగ్ ఫర్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఆర్ గ్రూప్స్, రైట్. అదే కాదు ఎవరికైనా సరే లైఫ్లో 15 years నుంచి 25 years అనేది ఇది చాలా applicable. క్రూషియల్ టైం. ఓకే. వాళ్ళ లైఫ్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనేది డిసైడ్ అయ్యే స్టేజ్ అది. ఓకే. సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాట్ జస్ట్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్స్, ఓకే. ఏ ఎయిమ్ పెట్టుకున్నా ఒక ఫోకస్ ఉండాలి. ఫస్ట్ యూ హ్యావ్ అ గోల్, దెన్ యూ హ్యావ్ ది ఫోకస్. అది ఎట్లా చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్, దెన్ అ పర్సువేషన్. ఒక్కోసారి ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి, చాలా కష్టాలు అడ్డం వస్తూ ఉంటాయి, బట్ పర్సువేషన్, ఆ పర్సువెన్స్ ఉండాలన్నమాట. ఎట్లా అన్నా సరే, ఎన్ని కష్టాలు అధిగమించైనా సరే ఈ గోల్ నేను ఒకటి అనుకున్నాను, సో దానికి రీచ్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రీచ్ అవ్వాలి అనే ఎయిమ్ ఎప్పుడూ కూడా పెట్టుకొని ఉండాలి. అది లేనప్పుడు అంటారు కదా, చుక్కాని లేని నావల ఎటు పడితే అట్లా పోతే ఎక్కడికి వెళ్తామో తెలీదు. సో ఈ 10 years కష్టపడితే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బీ హ్యాపీ. ఓకే. ఈ 10 years ఎంజాయ్ చేద్దాము అనుకుంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఒక నార్మల్ లైఫ్, లేకపోతే కష్టాలతో ఉండే ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేకపోతే సొసైటీ పరంగా అవ్వచ్చు, you will have to face difficulties. So this is the stage when all girls and boys have to decide how their future they want to be. డిసైడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా మన హ్యాబిట్స్, ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఎట్లా మన గోల్ని సాధించడం కోసము ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటున్నాము, ఏ పాత్ తీసుకుంటున్నాము అనేది ఎప్పుడు కూడా అప్పుడప్పుడు సైడ్ లైన్ అవుతుంటే కూడా మళ్ళీ మనల్ని మనం రీఓరియంట్ చేసుకొని మనం ఇట్లా ఒక ఫోకస్తో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధిగమించి వెళ్ళడానికి పర్సివరెన్స్ అనేది ఉండాలి. ఆ పర్సివరెన్స్ ఉంటేనే వెనక్కి తగ్గకుండా మనం ముందుకు వెళ్ళి ఆ గోల్ రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో సివిల్స్ ఆర్ గ్రూప్స్ అనేవి సివిల్ సర్వీసెస్ అంటారు, పబ్లిక్ సర్వీస్. అది అంటే పబ్లిక్కి సర్వీస్ చేయగలిగే అవకాశం ఇచ్చేటువంటి ఉద్యోగం అనమాట అది. మనం మన కోసం ఉద్యోగం చేయడం ఎలాగో ఉంటుంది, ఏ ఉద్యోగంలో అయినా. ఇందులో కూడా ఉద్యోగమే, కానీ ఇట్ ఈస్ కాల్డ్ అ సర్వీస్. సో మనం ప్రజలకి ఏ రకంగా సేవ చేయొచ్చు అనే విషయం వచ్చినప్పుడు ఇవి ఫ్రంట్ లైన్లో ఉంటాయి. దే గివ్ us an opportunity to serve to the society which has given us so much. So for the women and girls, for them to enter into police department, తప్పకుండా గవర్నమెంట్ ఇప్పుడు 33% రిజర్వేషన్ ఇస్తుంది విమెన్కి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడానికి. సో విమెన్ ఎప్పుడైతే పోలీస్ జాబ్లోకి వస్తారో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ పవర్ ఇన్ యూనిఫామ్. అంటే తనకి తాను నిలబడమే కాకుండా తన చుట్టూ ఉన్న మహిళలకి, లేకపోతే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం కూడా నిలబడగలగడం అనేది చాలా రెస్పెక్టబుల్ అండ్ చాలా రేర్ ఆపర్చునిటీ ఫర్ ఎనీవన్. అది మనం తప్పకుండా యూజ్ చేసుకోవాలి. అండ్ మనం డిపార్ట్మెంట్లోకి వస్తేనే మనము ఎంతసేపు వాళ్ళు ఇలా చేయొచ్చు కదా, ఇట్లా ఉండొచ్చు కదా వ్యవస్థ అని అనుకునే బదులు మనం దానిలోకి వచ్చి మనం ఏం చేయగలం అనేది కూడా చూపించగలుగుతాము. డెఫినెట్లీ విమెన్ షుడ్ కమ్ ఇన్ టు పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంకా ఈక్వలైజ్ చేయడానికి, ఇంకా సెన్సిటివ్గా ఉంచడానికి, ఇంకా విమెన్కి కానీ ఇతర బాధితులకు కానీ సర్వ్ చేయడానికి దట్ విల్ బీ అ గ్రేట్ ఆపర్చునిటీ. శ్రీమతి శిల్పవల్లి గారు, మీకు డే టు డే లైఫ్లో ఎన్నో కేసెస్ని డీల్ చేస్తారు, ఎన్నో ఇష్యూస్తో డీల్ చేస్తూ ఉంటారు. కానీ మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా విమెన్ ఎంపవర్మెంట్ కోసమే ఈ ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు మాకు మీ ఇంత ప్రీషియస్ టైం నుండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎంసెట్లో సీట్ రావలేదనో, లేదంటే డిప్రెషన్కి గురయ్యి ఎలా బయటపడాలో తెలియక సూసైడ్ చేసుకునే రోజులు ఇవి. కానీ ఇలాంటి రోల్ మోడల్స్ చెప్పే జీవిత సత్యాల్ని వింటే మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవుడు ఎన్ని కష్టాలు పెడుతున్నా మనం గమ్యాన్ని చేర్చడానికే అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ టేక్ కేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.